హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను కొత్త రకం ఫ్రైతో మీ ముందుకు వచ్చానండి. క్యాబేజీ అండ్ క్యారెట్ పెసరపప్పుతో ఫ్రై అనమాట. ఇది పైన వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. కర్రీలాగా యూస్ చేసేయచ్చు, అలాగే సైడ్ డిష్గా యూస్ చేయొచ్చు. కలుపుకోవడానికి వేరే కర్రీ ఏదైనా ఉన్నా దీన్ని సైడ్ డిష్గా అయితే వాడుకోవచ్చు. చాలా టేస్ట్ వస్తుంది. లేదంటే డైరెక్ట్గా కలుపుకొని పిల్లలకి క్యారేజ్ గబువ అయిపోయేదానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అసలు విడిచిపెట్టకుండా తిని ఇంటికి వస్తారండి. మనకి పోషకాల గురించి కూడా తెలుసుగా, క్యారెట్లో కంటికి సంబంధించినవి కానీ అలాగే బ్లడ్ పడుతుంది, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అది క్యారెట్ని కూడా డైలీ యూజ్లో ఒకటి పెట్టేసుకుంటే మంచిదండి. డైలీ ఎలాగో ఒక పచ్చి తినాలని అనుకుంటాం కదా, అదేవిధంగా ఒకవేళ తినే టైం అది లేకపోయినా ఇలాగా కర్రీ ఫ్రై అంటే ఈ ఫ్రై కాకుండా కొన్ని పోషకాలు అయితే పోతుంటాయండి. అందుకని మనం ఉడకలేని ఫ్రైలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ విధంగా అయితే బాగుంటుంది. పెసరపప్పుని కడిగి ఒక 3 times వేడి నీళ్ళు అయితే వేసి ఉంచండి. ఎందుకంటే నేను ఒక 1 hour నానబెట్టి ఉంచేసాను, అందువల్ల నానింది కొంచెం మెత్తగైంది. లేదంటే మీరు ఒక 70% పెసరపప్పును ఉడికించుకుంటే మంచిది. ఉడకాలన్నమాట. అంటే మరీ మెత్తగా ఉడికిపోయింది అనుకోండి, పేస్ట్లో అయిపోతుంది. అందుకని 70% అని చెప్పాను అనమాట. దాన్ని మీరు పక్కన పెట్టుకుంటే కనుక, అంటే ఇలా నొక్కితే తెలిసిపోతుంది ఉడికేటప్పుడు. అది నేనైతే వేడి హాట్ వాటర్ని అయితే వేసాను. ఇలాగే క్యాబేజీని కూడా బాగా కడుక్కొని ఒక పీసెస్ చిన్న ముక్కలు అయితే కోసేసుకున్నాను. మళ్ళీ దీన్ని ఇంకో 2 times కడిగి, స్మెల్ వస్తుంది కదండి, ఈ స్మెల్ రావడం వల్ల చాలామంది తినడానికి ఇష్టపడరండి. అందుకని దాన్ని ఉడికిస్తాను. ఒక పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ, శనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో అయితే పోపు చేస్తున్నానండి. ఫ్రై అన్నావు కదక్క, మరి ఆనియన్ ఏంటి అంటాను. ఆనియన్ స్కిప్ చేసండి మీకు ఇష్టం లేకపోతే కనుక, కానీ వేసుకుంటే కూడా బాగుంటుందండి టేస్ట్. అంటే ఆనియన్ సరిగ్గా యాక్కంట మనం ఇవన్నీ వేసేసామంటే అది టేస్ట్ బాగోదు. ఆనియన్ని కొంచెం డీప్ ఫ్రై లాగా బాగా చేసేసుకుంటే బాగుంటుంది. కొంచెం కలుపుకోవడానికి కూడా ఉంటుంది. ఇక బ్రౌన్ కలర్లో వస్తుంది చూడండి, పోపు కనబడుతుంది. అదేవిధంగా ఈ క్యారెట్నే ఫస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే అవి కొంచెం దళసరిగా ఉంటాయి కదండి. ఈ ముక్కలను బాగా ఫ్రై చేసుకుని ఉప్పు వేసేసుకుని నేనైతే మూత పెట్టి ఉంచేస్తాను. దానివల్ల కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అందువల్ల పెట్టాను. ఈలోపు నేను దీన్ని కూడా ఉడికించానండి. కొంచెం దీంట్లో గళ్ళుప్పు అయితే వేసి, చిన్న నిమ్మకాయ బద్దన అయితే వేసి ఉడికించి పక్కన పెట్టి ఉంచాను. ఎక్కువ వాటర్ వేయలే, చిన్న గ్లాసుడు వాటర్ వేసాను కాబట్టి అది పెద్దగా తెలియదు. ఎందుకంటే హాఫ్ బద్ద కదా తీసుకున్నాను, దానివల్ల వాటర్ని ఉంచేసి అది దీంట్లో వేసేసుకుంటే వేపేటప్పుడు అది మనం ఉడికిందా లేదా టెస్టింగ్కి అయితే ఇలాగా క్యారెట్ని సైడ్ చిన్నగా నొక్కి చూసుకున్నామంటే తెలిసిపోతుందండి. ఉడికించిన క్యాబేజీని, పెసరపప్పుని కూడా దీంట్లోనే వేయించేసుకొని, మీ క్యారెట్ కూడా చూసారా 70% ఉడికింది. ఇవన్నిటిని ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ వాటికి పట్టాలి కదా, ముందే బాగా మగ్గిపోయి కోసినయే చిన్న ముక్కలు కదండి, అవి మళ్ళీ చిన్నగా అయిపోయి డ్రై అయిపోయి హార్డ్గా అయిపోతాయి. అలా కాకుండా మనకి 70% ఉడికితే సరిపోతుంది. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసి, ఇప్పుడు ఇందాక జీలకర్ర పౌడర్, కారం, మసాలా పౌడర్, కొంచెం ఇంగువ చిటికెడండి, పసుపు. ఇంగువ టేస్ట్ని అయితే పెంచుతుందండి, ఎందుకంటే స్మెల్ కూడా ఆపోజిట్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. క్యాబేజీ వేయడం వల్ల, ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. స్మెల్ పెద్దగా ఇష్టపడరాక ఇంట్లో అనుకుంటే కనుక మీరు స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా అయితే బాగా అంతా అయిన తర్వాత కలిపేసుకొని ఇలా ఉంటే సరిపోతుంది. నేను ఈ స్టేజ్లో అయితే కట్టేసుకోవడానికి చూశాను. బాగా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి పెట్టచ్చు, లంచ్ బాక్స్లో పెట్టినా తిరిగి ఇంటికి వేస్ట్గా కూర అయితే వచ్చేదండి. పిల్లలకు కూడా మనం అందించాల్సిన పోషకాలు అంత. పెసరపప్పు చలవ చేస్తుంది కదా బాగా బాడీకి. ఈ ఎండాకాలం ఈ చలవ చేయడానికి ఉపయోగించడానికి బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి.